కూడా అడగాలి. ఎస్, మేమేమో దయాదాక్షిణ్యాల మీద మేము మిమ్మల్ని అడగటం లేదు. మా అన్న త్యాగం చేశాడు, మేము త్యాగం చేసాం, ఎమ్మెల్యేల సీట్ల విషయంలో త్యాగం చేసాం, ఎంపీ సీట్ల విషయంలో త్యాగం చేసాం, మాకు ఇవ్వండి ఒక రాజ్యసభ అని ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ అడగకపోతే రాదు. వివేక్ గారు ఏంటి వివేక్ గారు, ఇక అడగాల్సిన సమయం ఆసన్నమైందా? చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణాంజలి సారు చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు రాజ్యసభ సీట్లను అని అంటున్నారు. మా అధినేత యొక్క ఈ ఎన్నికలు 24 ఎన్నికలు అనేటివి మా అధినేత మీరే చెప్పారు, జనసేన లేకోకుండా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎలాంటి ప్రభావం చూపించామో జనసేన పార్టీగా అనేది మొత్తము దేశం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు మేము కాదు మాట్లాడాల్సింది, దేశం మొత్తం మాట్లాడుతుంది. చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు వారి పార్టీకి సంబంధించి. మా అధినేత నోరు తెరిచి నాకు ఈ సీటు కావాలని అడిగితే నో చెప్పే అంత అవకాశం లేదనేది 100% చెప్పగలను. 100%, 200% చెప్పగలను. ఎప్పుడు మా అధినేత మాకు ఒక రాజ్యసభ సీటు కావాలి అని అడిగితే వైనాట్ అని వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తారు కూడా. బాబు గారు మేము వద్దనుకుంటే బాబు గారు డిసైడ్ చేసుకుంటారేమో కానీ మేము కావాలని అడిగితే ఇవ్వకోకుండా అయితే అవకాశం ఉండదు. 100కు 200%. బికాస్ మా రోల్ అలాంటిది, మా అధినేత యొక్క క్రెడిబిలిటీ అలాంటిది. సో అందులో రెండో అవకాశం లేదు. కృష్ణాంజలి గారికి అడిగిన మాటకు చెప్తున్నాను. రెండోది, ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు ఏమేమి మాట్లాడారంటే ఒక్కొక్కటి వస్తాను, ఆయన మాట్లాడొద్దు, క్వైట్ గా ఉండమని చెప్పాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అనే టాపిక్ తీసుకొచ్చారు. అల్లు అర్జున్ అనే ఆయన మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన కుటుంబానికి సంబంధించిన. సాక్షాత్తు మెగాస్టార్ గారిని ఏమన్నా అన్నా కూడా మా అధినేత ఏమన్నా తెలుసా, మా అంతర్గత మీటింగ్ లో మెగాస్టార్ కి మీకేం సంబంధము, ఆయనకు సంబంధించి ఏదైనా మాట్లాడినా కూడా మీరు పార్టీ అధికార ప్రతినిధులుగా, మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆయనకు సంబంధించిన అభిమాన సంఘాలు రెస్పాండ్ అవుతాయి కానీ మనకు చిరంజీవి గారికి సంబంధం లేదని చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారు మా పార్టీలో ఏం సభ్యత్వం లేదు, ప్రతి ఒక్కవేళ కుటుంబ సభ్యుడు అయ్యిండొచ్చు కాక ఆయన మేము ఏ రోజు అధికారికంగా ఎవరిని ఏమి ట్రోల్ చేయలేదు, మా క్యాడర్కి ఏమి ట్రోల్ చేయమని ఏమి చెప్పలేదే. ఈయనెందుకు భుజాలు దడుముకొని అల్లు అర్జున్ కుటుంబాన్ని నుంచి ఇప్పుడు వదిలేశారు, జనసేన నుంచి వదిలేశారని ఈయనెందుకు బాధపడుతున్నాడు, ఈయనెందుకు నిందలేస్తున్నాడు, ఆయనకు సంబంధించిన విషయము ఈయనెందుకు భుజాలు వేసుకుంటున్నాడు. మేము ఎవరినైనా ఒకేలా చూస్తాం, మా పార్టీకి పనిచేసినా ఒకేలా చూస్తాం, కుటుంబ సభ్యుడైనా ఒకేలా చూస్తాం, కుటుంబ సభ్యుడిగా వేరే పార్టీకి వెళ్ళి ప్రచారం చేసినా కూడా ఒకేలా చూస్తారు. అది వారి అంతర్గత విషయం, కుటుంబ. మనమేమో రోడ్లోకి వచ్చి ప్రెస్ మీట్లు ఏం పెట్టట్లేదు కదా, మాకు న్యాయం చేయండి కుయ్యో మొర్రో అని, అలా కాదు, చేయట్లేదు. రెండోది, ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడారు. ఈవీఎంల గురించి మాట్లాడినప్పుడు వారి యొక్క అధినేత ఏం మాట్లాడాడో ఒక వీడియో చూద్దాం. చాలా రోజులైంది కదా. 2014లో గెలిచింది ఈవీఎం అంతే కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడి చంద్రబాబు నాయుడు బ్రహ్మనాయుడు గారు మంచి పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి ఓట్లు ఎలా వీవీప్యాట్ కూడా వచ్చింది, బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో కనిపిస్తాను ఏ పార్టీకి ఓటు వేసామని. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు అడుగుదు రాగండి, ఆయన ఏదో చూపిస్తున్నాడు కదా, ఒక్క నిమిషం ఆగండి సార్, అడుగుదు రాగండి. మీ టైంలో మాట్లాడుకోరు, రాష్ట్ర కొద్దు, ఎవరి టైంలో వారు చక్కగా మాట్లాడుతా ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తేనేమో అన్ని బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేరు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ఇది ఇప్పుడు ఈయన ఎప్పుడు మాట్లాడాడు తెలుసా, ఇది 2019 ఎలక్షన్ అయిపోయాక ఏప్రిల్ 18 మాట్లాడాడు. ఎలక్షన్ ఏప్రిల్ 11 అయితే పోయిన సంవత్సరం, అదే 2019లో ఎలక్షన్ 11 అయిపోతే 18 మాట్లాడాడు. ఆ రోజు ఆయనకు వచ్చిన ఓటింగ్ కు ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రాకముందే మాకు 50% అబోవ్ ఓట్లు షేర్లు వస్తాయి, అవి యునానిమస్ గా జరిగింది. ఆ రోజు ఈవీఎంల మీద బాబు బుద్ధి అంతా మీరు విన్నారు కదా ఏం మాట్లాడారో. ఆ రోజేమో సేమ్ వీవీప్యాట్ లో ఎపిసోడ్ కూడా నెక్స్ట్ వస్తుంది, వీవీప్యాట్ లో ఎపిసోడ్ కూడా నెక్స్ట్ ఉంది, అందులోనే దాన్ని ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు ఆత్మలకు సంబంధించి మాట్లాడాడు, ఎవరో వచ్చి ఆత్మలు ఓట్లు వేశారా అని. మనం ఒక కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతున్నాము, ఆత్మలకు సంబంధించినది మీ వాళ్ళే ఆత్మలతో మాట్లాడతారని మీ వాళ్ళు ఎవరో చెప్పినట్టున్నారు. ఆత్మల గురించి మాకైతే ఆత్మలతో మేము మాట్లాడే అవకాశం లేదు, మాకు అంత యాక్సెసిబిలిటీ లేదు, మాకు నెట్వర్క్ కూడా లేదు ఆత్మలతో మాట్లాడేది. ఇప్పుడు మాకు ఎవరు
సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు, వైసీపీ అదే మమ్మల్ని సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారని అన్నాము. మనం గత 5 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం, ఎన్నెన్నిసార్లు ఎన్ని వాదులాటలు జరిగినాయి, ఎప్పుడు సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు ఎప్పుడు ఎలా డివేట్ చేసినాము, ఇదే ప్రైమ్ లైన్ వేదిక ఎలా ఎన్ని అవర్స్ వేస్ట్ చేసినాం అనేది మనం ఒకసారి లెక్కలు తీస్తే తెలుస్తుంది. సబ్జెక్ట్ ఎవరు మాట్లాడినారు, ఎవరు అవహేళన చేసినారు, ఎవరెవరు ఎర్రెరి మాటలు మాట్లాడినారు అని. తర్వాత ఇందాక ఏమన్నారు, సెల్ఫ్ డబ్బా గురించి కదా అన్నారు. ఒకసారి ఈ సెల్ఫ్ డబ్బా చూద్దాం. ఎగ్జామ్ బాగా రాస్తే 100 మార్కులు వస్తున్నప్పుడు మేము మంచి పరిపాలన అందించినప్పుడు 175 ఎందుకురా? ఎగ్జామ్ బాగా రాస్తే 100 మార్కులు వస్తున్నప్పుడు మేము మంచి పరిపాలన అందించినప్పుడు 175 ఎందుకురా? ఆయన ఒక స్వాతిముత్యము, ఈయన ఒక కమలాసన్ లాగా 175 ఎంత వెనకాల బీజియం చూసినారా? బీజియం వెనకాల స్వాతిముత్యం కమలాసన్ కు ఉన్న బీజియం పెట్టి వై నాట్ 175 మేము ఎంత బాగా ఎగ్జామ్ రాసినా మనకు జనం ఇచ్చిన మ్యాండేట్ 11. ఆ వెనకాల బీజియము, ఆ రేంజ్, సబ్జెక్ట్ పక్కన కాదు. ఆయన అన్ని మాటలు జవాబు చెప్పాలి కదా. ఆయన అన్ని మాటలు నేను జవాబు చెప్పాలి కదా. మా పార్టీ మీద రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి. వివేక్ గారు అడగాలి, జనసేన అడగాలి, పవన్ కళ్యాణ్ గారు అడగాలి, నాగబాబు గారికి ఇవ్వాల్సిందే వారు అడగాలి, మీరు నేను అడగడం కాదు. ఆ పాయింట్ గా వస్తున్నాను. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గురించి మాట్లాడారు. టీటీడీ చైర్మన్ నాగబాబు గారికి వచ్చాయి రూమర్స్ అని. టీటీడీ చైర్మన్ కు సంబంధించి నాగబాబు గారు ఏ రోజు కోరుకోలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆయన అది ఆధ్యాత్మికమైనది, ధార్మిక సంబంధించినది, నాకు టీటీడీకి తీసుకోవాలని ఏ రోజు అనుకోలేదు. మీడియాలో ఎన్నో రకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి, వాటిని నేను అన్నిటికీ అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు అని ఆయన స్వయంగా మాతో చెప్పిన మాట. టీటీడీకి సంబంధించిన ఆయన ఏ రోజు కోరుకోలేదు. ఇప్పుడు కూడా నిన్న కూడా అడిగినాం మేము. అడిగితే సార్ ఇట్లా రాజ్యసభ అంటే పని చేసే వాళ్ళు, మంచి వాళ్ళు, డెడికేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, నాకు అలాంటి కోరికలు ఏమీ లేవు అని కూడా చెప్పడం జరిగింది. అంటే చెప్తున్నాను నేను, అంతర్గతంగా ఉన్న ఆలోచనలు వీళ్ళు తీసుకొచ్చి ఈరోజు బయటకు వచ్చి మాకు అది ఉంది, ఇది ఉంది, లేకపోతే వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు, కుటుంబంలో అల్లు అర్జున్ ఏమైనాడు, లేకపోతే ఆయనకి ఇవ్వాలి, ఎవరికో TV5 వాళ్ళకి ఇచ్చారు, ABN వాళ్ళకి, ఇవన్నీ ఎందుకు? కూటమికి సంబంధించినది మాకు కొన్ని నిర్ణయాలు ఉంటాయి. మీరు పరిపాలనత్వానికి ఇచ్చుకున్నప్పుడు మీకు ఒక లాజికల్ రీజనింగ్, లేకపోతే ఏదో పెద్ద పరిశ్రమల కోణంలో ఉన్నప్పుడు మా కూటమికి సంబంధించిన నిర్ణయాలు మేము తీసుకుంటాం. మా ఇష్టం, అది మా 3 పార్టీలు కలిపి తీసుకునే నిర్ణయాలు. ఎవరిని అభ్యర్థులు పెట్టుకోవాలా, ఎవరిని ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మా పార్టీ అంతర్గత విషయాల్లో వచ్చి మీరు ఏలు పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీ పార్టీ హెడ్లైన్, మీ పార్టీ పత్రికా ప్రకటనలు విడుదల చేస్తారు, దేంట్లో కూడా ఆ పార్టీ పత్రికా ప్రకటనలో దేంట్లో కూడా సంతకాలు ఉండవు. ఎందుకు ఉండవు మరి? కింద కేంద్ర కార్యాలయం అని కూడా ఉండదు, పలానా మంది ఇన్ఛార్జీలు ఉంటారు, దాంట్లో ఒక సంతకం ఉండదు, ఎవరు ఇచ్చినారో తెలియదు, పేరుకు మాత్రం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి, కింద ఎవరి సంతకము, ఎవరు రిలీజ్ చేసినారు ఏమీ ఉండదు. అలా ఉండదు కదా మా దగ్గర, అన్ని అధికారికంగా ఉంటాయి. ఢిల్లీకి వెళ్ళి కేవలం ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చేసి బయటకు వచ్చేసి ఆయన కేంద్ర మంత్రితో ఎవరు ఏం మాట్లాడినా కూడా బయటకు వచ్చి అన్ని సమావేశాలకు సంబంధించిన వివరాలు చెప్తాము. అది మాట్లాడేది. మీరు మాకు సంబంధించి వచ్చి మాకు మేము ఎలా ఉండాలి, మేము మీరు వై నాట్ 175 కామెడీగా మాట్లాడి సహకరించాలి. వెంకరెడ్డి గారు మళ్ళీ మీరేదో ప్లే చేస్తున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కామెంట్స్ ఆన్ వైఎస్ జగన్ విన్ విత్ ఈవీఎం ట్యాంపరింగ్. చూడండి సార్, మీరు కొట్టేస్తే వచ్చింది ఈవీఎం. జనసేన అధికార నొప్పి అక్కడ వస్తుంది కదా బాగా నొప్పి అంటున్నారు. నాకు అందులో లోతుపాట్లు తెలియదు అన్నారు ఆ రోజు 2019లో. అందరూ అంటున్నారు కదా, మీరు ఆ పవన్ కళ్యాణ్ సైకో పిచ్చోళ్ళు కాబట్టి మీరు జీర్ణించుకోలేరు కదా. అదే మాట్లాడాలా అన్న సైకో గురించి, అన్న సైకో మనమే మాట్లాడుకోవాలా, అన్న సైకో గురించి మనమే మాట్లాడుకోవాలా కదా. అన్న సైకో మనమే మాట్లాడుకోవాలి. ఓకే, ఉన్నారు కదా, కనపడతారు కదా, ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎథికల్ హ్యాకింగ్ నిపుణుడు వేమూరి హరిప్రసాద్, అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్ కు చెందిన మరో నిపుణుడు రోప్ తో కలిసి 2009వ సంవత్సరంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ మీద చూపించారు. ఆయన మీద కేసు కూడా నమోదైంది. అదే విధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటటువంటి వీడియో మే 2017 ఢిల్లీలో అసెంబ్లీలో ప్రదర్శించారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే. 31 దేశాలు ఇప్పటి వరకు ఈవీఎంలు వాడితే 30 దేశాలు పాక్షికంగా పూర్తిగా ఈవీఎంలని నిషేధించినాయి. అంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరుగుతుంది అనేది వాస్తవం.
నేను అడిగా పోలింగ్ రోజు ఓట్లకి కౌంటింగ్ ఎలా పెరిగినాయి అంటే ఆత్మలో చేసినాయిలేండి అంటున్నాడు ఆయన చెప్పినట్టే. ఎవరు అందే సార్ ఎట్లా పోలేదు మీరు చెప్పండి సార్. బ్రహ్మనాయుడు గారు మీరు అద్దంకి దగ్గర ఒక విలేజ్ కదా, మీ ఊర్లో 500 ఓట్లు పోలేని సార్, కౌంటింగ్ రోజు 600 వస్తాయా? మాకైతే ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి మా ఊర్లో ఎదురవ్వాలా, ఎదురైతే ఖచ్చితంగా చర్చించేవాళ్ళం. మీ ఊర్లో ఎదురవ్వాలి, ఎదురైన ఊరాళ్ళకి ఎట్టొస్తాయి ఊర్లో మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల ఓట్లు ఎలా పెరిగినాయి? మహారాష్ట్రలో 5,03,000 ఓట్లు ఎలా పెరిగినాయి? 5,30,000 ఓట్లు. మహారాష్ట్ర పెరిగిన ఓట్లు జార్ఖండ్ లో ఎందుకు పెరగలేదు? ఏమండి జార్ఖండ్ లో ఎందుకు పెరగలేదు? ఏ రాష్ట్రంలో? మహారాష్ట్రలో 5 లక్షల ఓట్లు పెరిగినాయి అన్నారు కదా మొన్న, జార్ఖండ్ లో ఎందుకు పెరగలేదు అంటన్నా? అదే కదా సార్, పెరగని దగ్గర జరగలేదండి, పెరిగిన దగ్గర జరిగిందని మీరే ఒప్పుకుంటున్నట్టే కదా. కాదు మీరు అన్నదానికి నేను అడుగుతున్నా. అంటే మహారాష్ట్ర ఎన్నికలు ట్యాంపరింగ్ చేయగలిగిన భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు అడగాల్సింది ప్రశ్న అది కాదు. ఇప్పుడు ఇంత వ్యవస్థ కలిగిన వ్యవస్థను అన్నగారు ఎందుకు ఇవన్నీ తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లి ఇన్ని ఆధారాలు ఉన్నాయని ఈవీఎంల గురించి లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పోయేళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా కూర్చోకూడదు? వెంకరెడ్డి గారు కంక్లూజన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఈవీఎంల గురించి మాట్లాడి కానీ ఇవన్నీ క్లారిటీగా వినిపించా. నేను ఒకటి అల్లు అర్జున్ గారిని మీ పార్టీకి సంబంధించినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థి, ఆ రోజు ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన అల్లు అర్జున్ మీద కామెంట్ చేసింది. మేం చేయలా, మీ జనసేన నాయకుడు చేశాడు కాబట్టి నేను దాన్ని ప్రస్తావించా. దానికేం సమాధానం చెప్తారు మీరు చెప్పండి. ఆయన జస్ట్ ఆ రోజు ఏదో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు కానీ కాదు కదా సార్, మన దగ్గరకు వచ్చేటప్పుడు అప్పుడు ఓవర్ కట్ ఏదో టచ్ చేసి జస్ట్ వదిలేసారులేండి, దాన్ని ఎందుకంటే సీరియస్ గా తీసుకుంటారు? ఏందండి బ్రహ్మనాయుడు గారు మీరు కంక్లూడ్ చేయండి. సమయం లేదు, దయచేసి ఆగండి. కాదు సార్, మంచి స్టూడెంట్ కి మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి, కానీ అవతలోటి మోసం చేసేసి మొత్తం పేపర్ ని మ్యానిపులేట్ చేసేసి రాసేస్తే మంచి చదువుకున్నాడు కూడా అన్యాయం అయిపోతాడు కదా. ప్రజా తీర్పు 151 చాలా స్టోరేజ్ పెట్టుకున్నారు నా డేటా నా దగ్గర కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంది. అవసరం వచ్చినప్పుడు వాడతాం, వాడిన రాసి పెట్టుకున్నాం. కృష్ణ గారు ఒక అంశం అండి, బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు వివేక్ బాబు గారు ఒక స్పష్టత ఇచ్చారు. ఎస్, పవన్ కళ్యాణ్ దీని మీద మేము రాజ్యసభ సీటు అడుగుతాం, మాకు ఇవ్వాల్సిందే,